నీటి యందే పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు పాలయందు చేప ప్రాణమిడుచు ప్రాణమిడుచు. Fish is born in water, it grows in water, and fish die in water. Milk is costlier, more precious than water. Yet fish die there, they don't grow in milk. పాప భీతి లేని పామరత్వం పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి మానవత్వమడంగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు విశ్వశాంతికిదియే విప్లవంబు. There is the ignorance of the absence of fear of sin. There is no love for God. It is for that reason the human value and the human quality is gone. This is the reason for the revolution, for the absence of universal peace. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రపంచం నందు కల మానవులందరి యందు రూపములందు చర్యలందు రంగునందు ఎన్నో భేదములు కనిపించుచున్నవి. In this world, among human beings we find varied races, different activities, the complexions, shapes and forms. కానీ అందరూ మానవులే. Yet all are human beings basically. ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు. One should not forget the fact that belonging to the human race, that we belong to one universal family. అందరూ ఒక కుటుంబీకులే. All are members of the same universal family. మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే. They all belong to the same race. అది ఏ మానవ జాతి. That is the human race. ఈ జాతికి అంతయు కూడాను ఒకే తండ్రి. And the entire human race has only one father. అతనే దైవం. He is God himself. కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే. They belong to the same race, same community, and have the same father. అట్టి తండ్రిని దర్శించవలనన్నా ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి. In order to see God, the Father, one should acquire the quality of truth. దైవము ప్రేమ స్వరూపుడు. God is love. అది ఏ ప్రేమ సర్వ మానవుని యందు కూడాను హృదయం నందు ఉన్నది. Love resides in the altar of everyone. భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి యందు కూడాను
సమంగా ప్రచురించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందున్నటువంటి ప్రేమను అందరి యందు సమానంగా ప్రసరింపచేయాలి. Just as God has given love equally to everyone, it is the responsibility of everyone to share the same love with the fellow beings. అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం. That's the main duty of mankind. భగవంతుని యొక్క ప్రేమను తన హృదయం నందు ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకుడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి. God-given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self-interest. అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు. Then only we deserve God's merciful grace. ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుతున్నాడు. Man faces two results out of this love. తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము. One way of expression of the love latent in us is to share with everybody and making others happy. 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు. The one who is beloved to everyone is equally beloved to God himself. మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవులు యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు. As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody, and so he confers his grace. దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు. If you want to be the recipient of God's love, you should recognize the innate love. కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి. There are many results, there are many effects of love. సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగములు అంతా కూడాను రంగులు కలిసి ఉండునో అదే విధంగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి. Just as sunlight has got all the 7 colors, in man also we have got the shades of justice, righteousness and love. మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది. Human love is like a compass. ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది. The compass may be kept anywhere, but it always directs itself towards the north. అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా సప్రయోజనంగా తన పర అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి. Likewise, love should never be directed towards selfishness or selfish gain without any kind of differences of mine and thine, but it should be directed ఈ towards విధమైనటువంటి God. యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు. He is a true human if he has got these natural qualities. తాను పర అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి. He should never submit himself to the feelings of mine and thine. అందరి యందు ఉండినటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి. He has to know and conduct himself knowing the love which is uniform in everybody. కనుక ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనము మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. If you want to know the nature of love, you have to understand the divinity and the principle. ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది ప్రేమ. Love is very sacred. చాలా విలువైనటువంటిది ప్రేమ. It's highly valuable. చాలా విశాలమైనటువంటిది ప్రేమ. It is so vast. సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ. This love is distributed equally in the entire humanity. ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు. There's no difference in quantity, less or more. ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ. God's love is uniform. దైవము తన యందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
The human responsibility lies in recognizing God within himself in the form of love. తన యందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు? When God is within you in the form of love, why is it that you don't know him? కారణం తాను వేరు భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. The reason is that he considers himself separate from God, therefore he undergoes troubles and problems. భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు. God is not separate from beings. జీవుల యందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు. God dwells in all of the beings in the form of love. ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every effort to know this truth, experience it. ప్రేమ in లేని practice. మానవుడు జగత్తులో కానరాడు. There is no man in this world without love. ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిపుచ్చుతున్నారు. You just neglect love, considering it so simple, worldly, physical and mundane. కానీ ఈ ప్రేమ దైవ ప్రేమ తప్ప అన్యమైనటువంటి ప్రేమ కాదు ఇది. But love fundamentally is divine and nothing to do with కొన్ని the worldly దేహములకు love. సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమునకు పురస్కరించుకునే పేర్లు మాత్రమే పెట్టుకొని అనుభవిస్తున్నారు. The love may be experienced basing on the physical relationships. పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు. The child will have the love what we call affection. కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు. And the wife will have the love towards her husband. బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు. And it's kind of attachment towards relations. వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు. And towards objects it is the will ఈ of the పేర్లు desire. భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకొని తాను ఉపయోగించుకుంటున్నాడే కానీ నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే. Though man has been making use of love at the human level, it is essentially divine. ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా మరవకూడదు. No one should forget this truth. ఇట్టి సత్యాన్ని మర్చిపోవటం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు. As this fundamental truth is forgotten, man is diverted, perverted, ఇన్ని misdirected. బాధలకు గురి కావడానికి ఏది కారణము? What is the reason behind his suffering? ఈ భేదమే కారణం. These differences are the cause. ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు. Man with these differences will never attain divinity. నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను. Bhagavan has been repeatedly telling us not to have body attachment too much. కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది. As we have more and more of body attachment, we will be having less and less of attachment to God. దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది. The attachment of the body is worldly. ప్రేమ హృదయ సంబంధమైనటువంటిది. Love is related to heart. కనుక ఇట్టి హృదయ సంబంధమైన ప్రేమను ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి తగిన అర్హత కలిగి ఉంటున్నది. Therefore, the love which originates out of human heart, everyone must experience. భగవంతుని ప్రేమను అర్థం కూడాను చేసుకొనలేరు. We cannot understand God's love. అనగా తన ప్రేమ ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు. He compares with his narrow, limited love within him. ఈ యొక్క పోలిక మంచిది కాదు. That comparison is not good. ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకొని ఈ ప్రేమను కూడాను పోల్చుకుంటుంటాడు. You compare your love with the divine love. పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ. God's love is selfless. అనంతమైనటువంటి ప్రేమ. It is infinite. ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ, That's beyond all measure. అమరత్వమైనటువంటి ప్రేమ, That is immortal. దీనికి ప్రమాణం అనేదే లేదు. It has no limits whatsoever. కనుకనే మానవుని యందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ Though the blood circulates all over the body, దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు. in the spiritual parlance it is called Angirasa. ఆ ప్రేమ రసస్వరూపమై అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి. Love is in the form of essence
that circulates all over the body. అంగీరస అనగానేమి అంగములు యందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు. Angirasa meant the rasa, the essence, divine love భగవంతునికి that ఎన్ని flows through పేర్లు the anga, ఉంటున్నాయి. the body. ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకొని తన పేర్లు కూడాను మారుతూ ఉంటాయి. God has got so many names and the titles basing on is the principle of love. కానీ అట్టి ప్రేమతత్వము ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది. That divine love is present in everyone. మానవుని యందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు. In fact, the love which is not in you is not in present పరమాత్ముని anywhere. స్వయం ప్రేమనే మీ యందు కూడా ఉంటున్నది. The love of God is within you. ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు. There's no difference between the divine love and the human love. ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒక్కటిగానే ఉంటుంటాయి. In respect of quality and quantity, both are one and the same. ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇది ఏ పెద్ద పాపం. That undivided love is viewed something like fragmented or divided, which is worst of the sins. తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు. He compares himself with his worldly activity. లౌకిక చర్యలకు ప్రేమకు సంబంధం లేదు. The worldly activity and the love has no relation. చర్యలు వేరు, ప్రేమ వేరు. Actions are different and love is separate. ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేకపోతున్నారు. Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know that. దీనిని పురస్కరించుకొని జంతువునాం నరజన్మ దుర్లభం. Basing on this, it is said, human life is rare. ప్రతి మానవుని యందు కూడాను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండాలి. In everyone, God is present in the form of love. దైవం మానుష రూపేణ. God is in human form. అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Though in human form, having God in him, he is not able to attain మాధవత్వము him. నుండే మానవుడు పుట్టెను. Out of the divinity, the human is born. మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల. Why should there be difference between the human and the divine? కనుకనే అతనే మన తండ్రి. God is our Father. కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు యందు ప్రసరిస్తూ ఉంటాది. The very same blood of the Father is present in the Son. ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు. The one who has understood this fundamental truth will never distance himself ఈ from God. అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డు ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు. Many actions in between stand as obstacles and distance you. దీనిని ఏమాత్రం కూడాను దూరం గావించుకోకూడదు. You should not go accordingly. దైవమే ప్రేమ స్వరూపుడు. God is the లవ్ personification of ఈజ్ love. గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. ఆ ప్రేమతత్వమే నిజమైనటువంటి దైవత్వము. That love is the actual principle of divinity. దీనికి ఒక స్వరూపం లేదు. It has no specific అయితే ఈ form. ప్రేమకు ఏ స్వరూపం పెడతావు? What form can you assign to love? ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్టులు అంతా కూడాను దీన్ని ధిక్కరిస్తుంటారు. Many scientists say that love has no specific form. కానీ ఇది చాలా పొరపాటు. It is a mistake in one way. రూపము లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు. In this world, there is nothing that can exist without form. ఇది ఒక పుష్పము. This is a flower. దీనికి సుగంధం ఉంటున్నది. It has fragrance. దీనికి పరిమళం ఉంటున్నది. It has smell. పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు Flower has a form and not the fragrance. అని వాదిస్తుంటారు. And people argue like that. ఇది చాలా పొరపాటు. It's a big mistake. వాసనకు కూడాను పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది. Even fragrance, aroma has smell. ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం. And the flower is the main cause to make you experience the smell. మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది? Without the primordial basic existence of the flower, how can you experience the smell? ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు? Without the presence of the mother, how do you experience the motherly కనుక ఈ love? ప్రేమకు తల్లియే మూల కారణము. Therefore, mother is the center of love. కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును. Every object in this world has a form. అణోరణీయాన్ మహతో మహీయాన్. And smallest to the small and the biggest to the big, no matter. కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు. You consider the quality and the quantity. In fact, there's no difference at all. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతి. That is full and this is full. That is total. So also అన్నీ this. పూర్ణమే. All are full. పూర్ణమద అది పూర్ణమే. That is full. పూర్ణమిదం This too ఇది is full. పూర్ణమే. This too is full. పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా పూర్ణమే. Out of fullness, if fullness is deducted, it is also going to be అంతా full. పూర్ణ స్వరూపమైనటువంటి Everything is complete. స్వరూపమే. Everything is total, full. కనుక So, మానవుడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోవడానికి మూల కారణము దేహాభిమానమే మూల కారణం. man is not able to realize God because of body attachment. ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ 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 కట్టగడిపటికి దైవాభిమానమును త్రుంచుకుంటూ పోతున్నాడు. As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God. కనుకని ఈ అటాచ్మెంట్ అనేటువంటిది చాలా గొప్పది అనుకుంటున్నావు నీవు. You think that attachment is important. దేనికి గొప్పది? In what way? ప్రాపంచిక సంబంధమైనటువంటి దానికి గొప్పది. In the worldly sense, it may అటాచ్మెంట్ be- ఉండవలసిందే. attachment is needed. బిడ్డలు తల్లి ఈ యొక్క అటాచ్మెంట్ ఉంటుంటది. The child and the mother, there is attachment. సోదరులు కూడాను అటాచ్మెంట్ ఉంటుంది. There is attachment among భార్య brothers and భర్తలకు sisters. అటాచ్మెంట్ ఉంటుంది. Attachment to husband తల్లి and పిల్లలకి wife. అటాచ్మెంట్ ఉంటుంది. The mother and the కానీ child. ఇది అటాచ్మెంటే. It is attachment అటాచ్మెంట్ only. అంటే ఏమి? కనిపించుకున్నటువంటిదే కానీ కలిగినటువంటిది కాదు. Attachment is something that is kalipinchuta, artificial, of your own making. నీవు కల్పించుకోవటమే. It is of your own making. కానీ అది కనిపించినటువంటి యొక్క ప్రేమతత్వం. But you do not see it is something love behind. దైవము సర్వులు ఎందుకును తన స్వరూపాన్ని ధరించి ఉన్నాడు. In fact, God is present in His own pristine form. ఈ in everyone. జగన్నాటక రంగమునందు In this drama of life, తానే యాక్టరు, తానే డైరెక్టర్. God is the actor and director. అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు. In fact, He plays different roles. మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు. You consider your roles different. కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే. In this drama of this world, you are just an actor. ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు. Even in this role, there is God in you. కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు. The same God who protects and punishes. కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు. In fact, He experiences both. ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు. He proves that one is bad, other is good. కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు. But good and bad are only out of Him, only one కనుక existence. అన్నింటికి నీ దైవమే మూల కారణము. For all things, God is the important basis. తానే యాక్ట్ చేస్తున్నాడు, He acts, తానే అనుభవిస్తున్నాడు, He experiences, తానే ఆచరిస్తున్నాడు, He practices, తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు. and He demonstrates ideal to the society. ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. This truth we must recognize in the మీరు beginning. చదువుతున్నారు, You study. ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే. And the one who fails in the examination is God. ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే. The one who got O grade is ఫెయిల్ God. అయినటువంటి వాడు భగవంతుడే. The one who failed is God. అంతా భగవంతుడే. Everything is divine. కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు, ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే. In the worldly sense, we say so and so failed, so and so passed. But from the point of God, everything is same. పొగుడన్నది తెగుడన్నది కూడా భగవంతుడే. It is the praise or blame, the same. దూషించినది భూషించినది భగవంతుడే. And the kind of dushana, the accusation, తిరస్కార dushana, praise, పురస్కారములు కూడా భగవంతుడే. the acceptance or rejection are basically divine. సర్వము భగవంతుని యొక్క సత్యమే. Everything is God's. ఇటు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి. The true devotion lies in knowing this నాట్ truth. డివోషన్, వ్యక్తి. నాట్ వ్యక్తి. He is a true individual if he knows this truth. కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు. You can call him Vyakti, the individual. వ్యక్తి అనగా ఏమిటి? Who is Vyakti or individual? నిన్నటి దినం చెప్పాను. Bhagavan said the other day, తన యందే అవ్యక్తమై that which is avyakta, hidden, గూఢముగా that is in secrecy, కనిపించకుండా in a hidden way, సంచరించేటువంటి unapparent, యొక్క దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు. that kind of divinity who expresses, manifests, is Vyakti, the కనుక ఆ individual. వ్యక్తిత్వం కూడాను తన యందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి యొక్క శక్తియే. That individuality is hidden within you. కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి. To know this oneness, there are many paths. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. The truth is one. Scholars refer to many aspects. అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వస్తున్నారు. Many people give many names. కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
They are all the names given, Pettina, but not born, Puttina. ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to know this truth. దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే. God is embodiment of love. మరొక గుణము లేనే లేదు. He has no other attribute. ఏ విధమైన ద్వేషం కానీ, No hatred. ఇంకే విధమైనటువంటి కలహం కానీ, No conflict. ఇంకే విధమైనటువంటి యొక్క భేదం కానీ No differences. దైవత్వమునందు కానరాదు. Nothing, no trace of them in God. ఈ భేదములన్నీ నీలో ప్రతిబింబింపజేసేటువంటి ప్రతిబింబములే. These are all the differences which are your own reflections. భగవంతునికి భేదమే లేదు. God has no difference. కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి. Because there are certain forms and names in this world, certain differences are ప్రజలకు observed. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి. And to teach the lessons of idealism, certain differences are adopted. కనుక సర్వులు యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే. It is only same God present in everyone. ఇది ఏ నిజమైన మానవత్వము. This is the true human quality. మానవుడనగా A human being, Manava, కేవలము శాశ్వతమైనటువంటి వాడు అని అర్థము. meaning the one is immortal, eternal. ఉపనిషత్తు యందు నరా అని పిలిచారు. Upanishads call him as Nara. రా అనగా శాశ్వతము, Ra means permanent. అనగా కొన్ని విధమైనటువంటి నా అనగా అశాశ్వతము. Na means temporary. అశాశ్వతమైనటువంటి వాడు కాదు నరుడు, శాశ్వతమైనటువంటి వాడే. Nara, the human, is not temporary, not fleeting, he is eternal. కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము. Nara represents the form of the sky. ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి. The 5 elements have come out of its ఈ space. పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము. The human is the combination of the 5 elements. కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి. The 5 elements are present in every human being. ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి. And in fact, it is only same divine love that expresses in the form దీన్ని of అనేక the 5 పర్యాయాలు elements. మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను. Bhagavan said repeatedly about Gayatri భూర్ Mantra. భువస్సువః. Bhur Bhuvasuvaha. భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం. Bhur means the worldly material. దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము. There is some vibration force, the life. ఆ వైబ్రేషము, ఈ మెటీరియలైజేషను, The vibration and ఈ materialization. రెండింటినీ కూడాను ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుండాలి. There lies the primordial అది ఏ principle. రేడియేషన్. That is radiation. రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్, ఈ మూడింటికి మాత్రమే భూర్భువస్సువః అన్నారు. Radiation, vibration, materialization represent the 3 aspects of ఈ Gayatri. మూడు చేరి ఒక్కటిగానే ఉంటుండాలి. All the 3 constitute one and the same. అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే. Though we extol God in different names, but God is one. ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇతన్ని మానవుడు అంటున్నాడు. Because of worldly point of view and activity, we call him a human. దైవత్వమైనటువంటి చర్యలను అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు. Because of the divine action, we call him divine. దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు. There is no one who is not divine in this world. మీరందరూ కూడా దైవ స్వరూపులే. You are all embodiments of ఈ అన్ని divine. స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే. All forms constitute the cosmic form. కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకొని మీరు మానవుడిగా భావిస్తున్నారు. Basing on the body, you consider yourself a human being. దేహాన్ని పక్కకు నెట్టు. Brush it aside. అప్పుడు నీ నిజ స్వరూపాన్ని నీవు గుర్తించు. You can know your true nature. జీవాత్మ, Jivatma, దేహాత్మ, Dehatma, పరమాత్మ. Paramatma. ఈ మూడింటి యొక్క పేర్లు యందు జీవాత్మ, Jivatma. జీవ ఆత్మ, Jiva plus Atma. దేహ ఆత్మ, Deha Atma. పర ఆత్మ. Para Atma. ఈ మూడింటి యందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము, Atma, the self being same in all the 3. జీవుడు, దేవుడు, ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి. The body and the individual names come and go. అన్నింటి యందు ఆత్మ ఒక్కటేగానే But ఉంటుంది. the principle of the self is uniform in all the 3. కనుకనే ఇది ఆత్మస్వరూపులే. So you are the very personification. జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే, You may call individual Atma, but yet పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే. Paramatma, the spiritual, but దేహం it is గురించి చెప్పుకున్న దేహాత్మనే, అది పరమాత్మనే. in relation to the body, it is still the self. దేహం నుండి ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు. As the self is present in the body, it is called Dehatma. జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ The అన్నారు. principle of self is present in the form of
breath in the individual. ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు. The vibration of Atma, the self, is ఇది ఎప్పటికీ కూడా Paramatma, ఉండేటువంటిది. supreme. It is present all through. ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని That eternal truth, principle మానవులు of self, గుర్తించుకొనలేక man is not able to ఏదో know. జీవులు వేరుగా భావించుకొని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు. Consider the jiva, the individual, different from Deva, God, and feel they are weak. వీరు కేవలము అల్పులు కాదు, You are not so low. మానవుడు హీనుడు కాదు, He is not so mean. మానవుడు కూడా దేవుడే. And man, Manava, is God himself. అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు? Finding divinity within you, why are you in search of God? పశ్చన్నపిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. Is only fool who is in search of God, being himself a నీవు God. సర్వంను దైవంగానే చూస్తూ కూడాను నువ్వు దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది మూఢత్వమే. What all that you see around is God himself, but you want to see God. నీ ఎదురుగా ఉండేటువంటి వారంతా దైవ స్వరూపాలే. The one who is in front of you is the embodiment of God. నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు. Because you consider yourself human, you don't know God. వివేకానంద ఒకానొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు. Vivekananda at one time approached Ramakrishna Paramahamsa. కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు. Ramakrishna taught him in every way. కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని. After some time when everybody left, Vivekananda has put a స్వామి, question. Swami, మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు. Swami, have you seen God? తప్పక దర్శిస్తూనే ఉన్నాను. Paramahamsa says, yes. దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను. He said, no, he did not simply say, I saw. I have been seeing. ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు. Vivekananda asked, in what ఇదిగో form? నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను. I see him in this form. నీ రూపం దైవ స్వరూపమే. And your form itself is బ్రహ్మానంద divine. రూపం ధరిస్తుంది దైవ స్వరూపమే. So also the form of Brahma. నిత్యానంద రూపం దైవ స్వరూపమే. So also the form of కాబట్టి other అందరూ one. దైవ స్వరూపులే. All forms are ఈ God. రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు. Therefore I see God in your form now. దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు Those people who cannot కొంత understand this అవివేకాన్ని ప్రకటింపు చేసుకొని because of dullness and foolishness, మేమందరూ కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా, consider themselves as ordinary మమ్మల్ని humans. దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు To అన్నారు. consider oneself as God, how is it appropriate? పిచ్చివాడా, Proper? నీవు దేహ దృష్టితో నీవు చూసుకుంటున్నావు, You are just watching from your body నేను viewpoint. ఆత్మ దృష్టితో చూస్తున్నాను. But I am viewing from the point of the self. కనుక ఆత్మ దృష్టితో చూచినప్పుడు నీవు కూడా దైవమే. From the point of the self, you are also God. కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ You are not one person, బట్ త్రీ. but three. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ, The one you think you are is physical ది body. వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ, The one others think you are is mental. ది వన్ యూ రియలీ ఆర్, The one you really are, అదే ఆత్మతత్వం. that is Atma the self. అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను. That principle of self I see. నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు. You go by the feeling of the body and the ఈ individual. దృష్టిని నీవు మార్చుకో. Change your vision, ఈ view. దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ అందే కనిపిస్తాడు. When once you change your view, you can నీ understand the దృష్టి divinity. దోషమే కానీ సృష్టిలో ఏమాత్రము దోషం లేదు. Mistake lies in your vision, not in creation. పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు, There may be differences in your outlook. కానీ నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి. And what all the differences in your vision you find ఇవన్నీ there. కూడా నువ్వు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్. They all stand for reaction, reflection and resound. నీవు ఒక మామిడి పండు భుజించితివంటే Supposing you have eaten నీకు mango వచ్చిన fruit, త్రేపు ఏమిటి? how would you మామిడి belch? పండు త్రేపే వస్తుంది, Belch that of a mango దోస fruit, పండు త్రేపు రాదు. not that of a cucumber. కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది? So where from you నీవు got it? తినిందే. It is the one that you have కాబట్టి partaken. నీవు చూచేది ఏమిటి? What do you see? నీ హృదయంలో ఉన్నటువంటి భావంలే నీవు You చూస్తున్నావు. see the reflection of your inner feeling. కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే నీకు ప్రతిబింబిస్తూ It ఉన్నాయి. is only the reflection of the inner being that comes back to you as a కనుక మొట్టమొదట మన యందు reflection, resound. పవిత్రమైనటువంటి దివ్యతత్వాన్ని మనం ప్రతిష్ఠ So చేసుకోవాలి. install first the holy principle of divinity within you. కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది. Then once we have proper understanding the divinity, the human quality also will మానవ, improve. Manava. ఏమిటి ఈ అర్థం కూడాను? What is the meaning? అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు. In fact, man is never ignorant. మాయా, Ma, illusion. నా Maya. లేదు, Na, without it. వా. Va.
ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు. Ma stands for illusion, Maya. Na, without it. Va, vartinchuta, conduct himself. అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు. The one who conducts himself without ignorance కనుక is నీవు జ్ఞాన Manava. స్వరూపుడివే. You are the embodiment of wisdom. అద్వైత దర్శనం జ్ఞానం, The vision of the అదే దైవ non-dualism. స్వరూపము. The vision of non-dualism is ఇట్టి true. జ్ఞానమే దైవ స్వరూపము. And that wisdom is divine. కనుక దైవ స్వరూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి? Why should you neglect to view the సర్వము నీవే అయి divinity? ఉన్నావు. You are everything. సర్వము నీ యందే ఉంటున్నది. Everything is within you. ఇంతసేపు చెప్పారు It is said so long. మన సంజయ్ సాని, Sanjay Sahani. విత్ యూ, With ఇన్ you, యూ, in you, అరౌండ్ యూ అని. around you. That's what he said. విత్ యూ అనుకుంటే దైవస్థునిగా పోతున్నావు. With you, you are towards God. ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు. In you, you study Him. ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు. Out of the feeling from you, you move about in the world. కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు. But they are not ఈ proper meaning. ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి. The Artha in English are Anartha, diver perversion. ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది. Spending life in Anartha, perversion, we don't know the Artha, the meaning. కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము. So we are after the wrong connotation. ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి. In fact, we should have the spirit of spell. పియూటి పుట్ అంటారు. We say PUT put. బియూటి బుట్ అన్నది కానీ బట్ అంటారా? But you should say PUT put, but not but. How is it possible? ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే. It's all just a phonetics ఈ external. ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే. It is all of your own making. ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనము అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్యస్వరూపాన్ని మనం అనుసరించటం లేదు. You follow all that is artificial, never truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరి యందు ఉన్నది ప్రేమ ఒక్కటే. The same love is present ఈ in ప్రేమ everyone. దేహమునకు సంబంధించినటువంటిది కాదు, It has got nothing to do with the body, మనస్సుకు సంబంధించినటువంటిది కాదు, nor of the బుద్ధికి mind, సంబంధించినటువంటిది nor కాదు, intellect, ఇంద్రియములకు సంబంధించినటువంటిది nor కాదు, senses. ఆత్మకు It సంబంధించినటువంటిది. is related to the self. కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము. Therefore, the self is love. దీనినే వేదము This Veda, దీన్ని ప్రేమ 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 అని అనుకుంటూ పోయి కట్టగడపటికి ఇది కొంతసేపటికి మూగైపోతుంది. calling it repeatedly love and love, it comes a standstill, numb, మాటలు silent, నిలిచిపోతాయి. and there it drops. నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు. The one who is deeply sunk or drowned in water, he would be speechless. నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు. If he is neck deep, he can still speak. కనుకనే నీవు పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినటువంటి వాటికి మాటలే రావు. At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are speechless. పవిత్రమైనటువంటి దైవ ప్రేమలో మునిగినటువంటి వాడు మాట్లాడలేడు. The one who drowned himself in that holy divine love would be speechless. పూర్తి మునిగిపోయాడు. He is totally drowned. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. Here and there and elsewhere, the same principle of love is present. అంతా ఒక్కటే ప్రేమ. In fact, same love is అలాంటి everywhere. సమయంలో మాటలు రావు. Then you will be dumbfounded. కనుక నీవు మాట్లాడుతున్నావంటే ఏమి, నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు. If you are still talking, it means you are not పైపై experiencing. అలల లోపల నువ్వు తేలాడుతున్నావు. You are just at the superficial level of the waves. పైపై అలల పైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది? The man who is at the superficial level cannot understand God. కనుకనే ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి. So one should be away from the superficial level. సుపీరియర్ పవర్ రావాలి. Not superficial, but should be superior. ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము. This is oneness. ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థమంతా. In this oneness, every inner significance lies. ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు. The one who cannot understand the principle of this one-pointedness, he కనుక ఇతను entertains ఈ doubts. ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థము. The one who has not understood totally love. కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి. We have to drown ourselves in the ocean ప్రేమానందాన్ని of love. అందుకోవాలి. And we shall attain it. ప్రేమ స్వరూపులు కావాలి. And you should ప్రేమను 10 మందికి పంచాలి. You should embodiment పంచిన of దాన్ని love. తిరిగి తన లోపల చేర్చుకోవాలి. And share with others and take it, accept love. వేదరహితంగా ప్రవర్తించాలి. And we should act with all love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఇంకా చిన్న యువకులు, Your youngsters, మీ యొక్క తత్వం ఇంకా కూడా ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్లు వేసుకుంటుంటారు. you have got many plans to have many experiences. ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు. Never forget the truth that
love is God. You may have any number of experiences in future. మేమందరూ కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు మరవకూడదు. Never forget the truth that we belong to only one family. మా అందరిది కూడా ఒకే జాతే. We all belong to one race. ఈ జాతికంతా తండ్రి ఒక్కడే. God is only Father. అతనే దైవము. God is the Father. ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి. We have to recognize this truth and conduct accordingly. తండ్రి ఒక్కడే. Father is one. అందరూ ఒక కుటుంబీకులమే. We belong to the same family. అందరిది ప్రేమ ఒక్కటే. Love is same. ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇంక భేదభావములు ఎందుకు పుడతాయి మనలో? Once we recognize this truth, we'll never have difference. భేదములకు అవకాశమే లేదు. There's no scope at all. ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు. There cannot be difference of opinions at any time. ఇలాంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి. That love has got to be known రంగు now. వేరుగా ఉండవచ్చును. It may be different in another జాతి way. నీతులు వేరుగా ఉండవచ్చును. The community caste may be different. కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే. But in human life, only one thing that lies. ఒక చక్కెరతో With sugar, ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం. and you make so many toys. నీకు అందరికీ తెలుసును. You all know this. చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు. And with the same sugar candy, they make the shape చక్కెరతో of ఇంకొక a కుక్కను deer. చేస్తారు. That's the shape of the dog. చక్కెరతో ఇంకొక హంసను చేస్తారు. And with the candy, they make that of a swan. చక్కెరతో ఒక చిలుకను చేస్తారు. With the sugar, they can make a parrot. అన్ని రెండనాలు అంటున్నారు. With the 2 annas, you can buy any పాట form. పాడుతుంటారు. నీకు ఇష్టమైన సామాన్ తీసుకో 2.5. You can take anything paying 2 annas. 2 ఏమైనా తీసుకో అంటారు. 2 annas, take జింకను anything. తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగుని తీసుకో అంతా 2. With 2 annas, you can buy deer or lion or tiger or fox. ఈ రూపనామాలు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చేది 2. దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం. The names may be, forms may be different, but you pay the money for the sugar. షుగర్ దీనికి మనం సమత్వంగా So ఇస్తున్నాం. the value is for the అదే sugar. విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును. So the body, the shape, complexion, height and weight may be different. కానీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే. But the principle of the self is same. దీనికి చావు లేదు, పుట్టుక లేదు. It has no birth nor death. చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు. God is eternal without a ఆది beginning or end. మధ్యాంతరహితుడు అనాదివాడు. And is ancient. ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు. He has no beginning nor the end. He is ancient. తాను చావక పుట్టక చంపబడక He is neither born nor gets himself సర్వమును annihilated. ఆత్మస్వరూపుడై వెలుగుచుండు. And is present in the form of eternal witness. అన్నిటి యందు ఆత్మస్వరూపుడుగానే ఉంటుంటాడు. God is present in the form of self in everyone. ఇలాంటి నిత్యాధారమైనటువంటి మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to know this eternal, basic, fundamental foundation. ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది. Then only you can know this oneness. సముద్రానికి మనం పోతున్నాం. You go to the sea. సముద్రానికి పోయినప్పుడు As you go there, స్నానం చేస్తాము. you take a bath there. సముద్ర స్నానం చేసినప్పుడు As you have dipped there, ఉప్పంతా ఖర్చుకుంటుంది. and naturally salt would get stuck up to your body. ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు Because of దాన్ని this, తిరిగి ఇంటికి వచ్చి మంచి నీటితో స్నానం you చేస్తాము. come back and have another bath again. ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు? Why should you go to the sea and have bath ఆ there? సముద్రం యొక్క ఉప్పు నీకు ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీటితో ఎందుకు నీవు స్నానం చేశావు? Because of the salt, you have to take second bath. ఈ సాల్ట్ నీకు ఎంత ఉపకారం చేస్తుందో And the salt, what is going to do? నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు. And you don't ఒక understand. దినమంతా కూడా నువ్వు సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు. దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బులను నివారణ గావిస్తుంది. And after having a bath in sea, remain like that for one day. The salt ప్రపంచంలో will cure all ప్రతి పదార్థం diseases. కూడాను కొన్ని రోగములు నివారణ గావించుకునేటువంటివి. And certain diseases will be cured because of this. ఈనాటి మానవుడు Man today, సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు. he goes and takes a bath there. ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకొని చేస్తున్నాడు. And he returns home and will have tap water bath. ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటము? Then what for is this? ఇది ఏమో అలంకారం కోసమా? Is it only 10 for, మంది మెప్పు కోసమా? is it for publicity or praise? ఆ సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది. If you have got the bath there in sea water, all the sickness, ailments will be cured. స్కిన్ లో చేరిపోతుంది. And the salt will affect your ఈ body. స్కిన్ లో చేరినప్పుడు అంటువ్యాధులంతా కూడా నివారణ అవుతుంది. And when it acts on the skin, you will be free from contagious diseases. ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు. There are many curative methods in this world. ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమని In సృష్టించాడు. fact, every object has got a curative purpose. కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. That truth is not known to man. ఇప్పుడు చాలా మంది లాండ్రీ వేస్తుంటారు. Many గ్రాస్
grass, lawns. దీంట్లో చాలా పచ్చగా ఉంటుంటాది. And the lawns grass is so కూర్చోవడానికి green. మెత్తగా చల్లగా ఉంటుంటాది. It is so soft and cool. కానీ But మనకేమైనా అంటువ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే in fact, there is any kind of contagious diseases. ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటిది ఒకటి వస్తుంది. You find the white grass in the midst of ఆ green వైట్ grass. గ్రాస్ రెండు పోగులు తీసుకొని నీవు భుజించు, నీ దేగులు నివారణ అవుతుంది. Eat just 2 white grass blades. You will be free from diarrhea. కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులకు తెలియకుండా పోతుంటారు. Dog has that knowledge, but man has no knowledge. కుక్కలు మనం చాకుతుంటాము. You also raise dog. వారానికి ఒక తూరి దాన్ని వదిలినప్పుడు లాన్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది. The dog, when it is let loose, it partakes the white grass. కారణం ఏమిటి? Why? దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం. Because it knows that it will cure itself out of this indigestion. కనుకనే దానికి కూడా తెలుసు దీని యొక్క సంగతి. God, this dog has got the knowledge. కనుకనే గాడ్ మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు. Here lies the same principle between dog and the God and God and the dog. కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది. Therefore, this dog has got the principle of God within. మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది. Those that have got dogs with them, they know దానికి this. హై టెంపరేచర్ వస్తుంది. If the dog has high temperature, హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు. it won't eat anything. పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు. Even if you offer milk, it won't drink. కారణం ఏమిటి? Why? నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుండాది, It knows that it's, నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు, the dog అది knows that it's భుజిస్తే నా suffering from అజీర్ణ వ్యాధి ఇంకా indigestion. అధికమైపోతుంది So it will not eat anything. అని ఆ కుక్కకు కూడా తెలుసును. Dog knows that. కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తులు అయినటువంటి వారు, But educated people today, గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు, highly intellectuals, ఇంట్లో ఏమీ లేకపోతే when there's nothing at home, హోటల్కి పోయి ఇడ్లీ దోశలు కూడా they తింటారు. go to the జ్వరం hotel and వచ్చినటువంటి వారు, eat idli and dosha also. ఈ జ్వరం వచ్చినటువంటి వారు ఇది తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా? He does not know the simple thing that a man డాగ్ suffering from fever does గుర్తించినట్టుగా not eat. మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. The dog knows, but man does not know. ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి. Like this, there is divinity in all of the beings. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురిస్తూ వచ్చారు. Veda declares Prajnanam Brahma, awareness is divinity. ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవేరబుల్ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. It is not awareness, constant integrated awareness. అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు. That constant integrated awareness is ప్రతి Brahma. మానవుని ఎందుకును అది ఉంటుండాలి. It is present in everyone. కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు. But he doesn't go that far. మానవుడు ఒట్టి హేస్ట్ తొందరపాటు ఎక్కువ. Man is always in a state of hurry, haste. కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్, Haste makes waste. వేస్ట్ మేక్స్ వరీ, Waste makes సో worry. డు నాట్ బి ఇన్ ఏ హరీ. So don't be in a hurry. కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు. Never be in a hurry. ఈనాడు ఆర్ట్ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము. This is the cause for heart complaints. హరి వరి కరి. Hurry, worry, curry. హరి తొందరపాటు ఒకటి, The hurriedness, తొందరపాటు. hurry. వరి లేనిపోని చింతనంతా పెట్టుకోవటం. The constant worry, meaningless worry. తర్వాత కరి. And curry, well, that adds to the fact. ఈ మూడు కూడాను హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు. All these three are responsible for heart ailment. మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాడు డాక్టర్ దగ్గరికి పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు. A man of fact, if he goes doctor, he will ask him, just cut short your weight. కనుకనే ప్రతి దాని ఎందుకును కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి. So there are certain complaints in every aspect. ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడాను తానే వైద్యుడిగా ఉంటున్నాడు. God is the doctor for all these complaints. కనుక వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు. God himself is the doctor of doctors. వైద్యు నారాయణ హరి అన్నారు. Vaidyo Narayana Hari. నారాయణుడే వైద్యుడు. Narayana is a doctor. నారాయణుడే మన ఫ్రెండ్. Narayana is your friend. నారాయణుడే మన బంధువు. He is your relation. నారాయణుడే మన స్వరూపాలు. And you are the very form of అంతా మన Narayana. స్వరూపాలంతా కూడాను నారాయణుడే. You are all the very forms of Narayana. రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ, Forms may be separate. డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ, Dresses may be different. కానీ దైవం ఒక్కడే. But God is one. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. The same principle of self is present in all ఏక beings. ప్రభు కా అనేక నామ్. One God has many names. కనుక మానవులందరూ కూడాను దైవ స్వరూపులే. So the entire humanity is the దైవం personification of God. ప్రత్యేకము నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు. Never observe differences that you are దైవం separated. మానుష రూపేణ. God is in human form. ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి మీరు మనుష్య రూపంలోనే ఉంటారు. Everywhere you will find God in a human form. కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము. Therefore God in human form is the reality. అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
That form of truth we should never సత్య forget. దైవాన్ని మనము సంకల్పించుకొని ప్రయత్నం చేయాలి. And we should have truthful ideas and proceed. సత్యమే దైవము. Truth is God. నిన్న చెప్పాను, Bhagavan said the other day, సత్యం నాస్తి పరో ధర్మః అని. there is no other path beyond truth. కనుక నేను సత్యస్వరూపమే దైవము. God, truth is God. ఎక్కడ సత్యం ఉందో అక్కడంతా దైవమే. Wherever you find the truth, there is God. కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు. You don't need to search for God ఎక్కడ anywhere. వెతకగలవు? ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతికి ప్రయోజనం ఏంటి? When God is everywhere, what is the fun of searching for Him everywhere? కనుకని నీవు అడుగు పెట్టిందంతా దైవమే. Wherever you step, you find God there. ఏది తిన్నదే దైవమే, Whatever you eat ఏది is God. పరికినది దైవమే, Whatever you say, అంతా దైవ స్వరూపమే. everything is divine. కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకొని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు. Never have differences like the individual and the divine. No. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. Jiva, the individual, Deva, God are one and the same. ఎవరిని మనం హింసించకూడదు, We should not harm anybody. ఎవరిని మనం పరిహసించకూడదు, We should not make fun of ఎవరిని anybody. మనం దూషించకూడదు. We should not accuse anybody. అది ఏ సిద్ధ పాపము. దీన్నే ఉపనిషత్తులు చెప్పారు. This Upanishads declare, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చదే అన్నారు. whomsoever you salute, it amounts to salutations to సర్వజీవ God. తిరస్కారం కేశవం ప్రతిగచ్చదే అన్నారు. If you reject anybody, it's total denial of God. కనుక దూషించినా కానీ ఆ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు. Even if you accuse anybody, it amounts to accusation of పూజించినా God. అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు. If you worship anybody, you are worshipping God. కనుకనే ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తులు. Upanishads speak of the principle of oneness and demonstrate the divinity. ఉపనిషత్తు ఏమిటి దీని అర్థము? Upanishad, what ఉప is it? సమీపే నచ్చేదర్శిత్మని ఉపనిషత్తు అన్నారు. ఉప సమీపే Closeness. అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు. God is very close to you. తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు. Mother may be little distant away from you, but not God. కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితుగా ఉంటుంటాడు. God is always very, very near అడుగులో you. అడుగు వేసుకుంటూ వస్తుంటాడు. And then He నీ connects. నీడలో నీడగా తిరుగుతూ And ఉంటుంటాడు. He follows you like a shadow. అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు. He assumes different forms. నతపాంసి నతీర్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసిన దైవం సేవగానే If ఉంటుంది. you serve everybody, it amounts to serving God. దీనికి తపస్సు చేయనక్కర్లేదు, You don't need to do జపం penance, చేయనక్కర్లేదు, nor japa, నీవు ధ్యానం nor చేయనక్కర్లేదు. meditation. దైవత్వంగా నీవు భావించుకో, అదే జపము అదే తపము. Consider yourself as God. That is penance. ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకొని We consider human life so low మానవత్వం పరికరాయినటువంటి వాడిగా భావించుకొని and neglect the human life, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. and we neglect ఇది it, చాలా ignore పాపము, it. It's a big మంచిది కాదు. mistake. It's not దైవం proper. సర్వులు ఎందు ఉంటున్నాడు దైవం. God is in everyone. కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు. But however, you can have a point of view from the point కానీ of body. శరీరాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. But you should not go by the form alone. నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో. Have that vision of the self or the ఆత్మ spirit. దృష్టిని ఉన్నప్పుడు అందరూ ఏకత్వమే. On the point of self, you know the oneness. ఏకం సత్ సత్ సత్. The truth is one. Truth is one. బహుదా వదంతి, అనేక రకంగా కనిపిస్తున్నాడు. And you find him in many forms. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని యొక్క తత్వాన్ని The principle of God. ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి. We should never classify these two categories, మానవుడే separate దేవుడు, categories. దేవుడే మానవుడు. Manava, the human, is Deva, God himself. ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు. If you consider every human being as God, you can lead a blissful life. జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవటం చేతనే ద్వేషాలు, అసూయలు, ఆడంబరములు, అహంకారములు ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తాయి. Because of these differences, because of this dichotomy, we have got so many problems in the అందరి trouble యందు of ఉన్న life. దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు. When once you know the divinity is one and the same దూషణ in భూషణ everyone, తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు. there can neither be praise nor blame, అంతా accusation. ఆనందమే ఆనందమే ఆనందమే. Only state of bliss అక్కడే remains. మనకు బయలుదేరుతుంది నిత్యానందం, Eternal bliss, పరమ సుఖదం, supreme happiness. కేవలం జ్ఞానమూర్తి, It is one of wisdom. ద్వంద్వాతీతం, Non-dual. గగన సదృశం, Ethereal. తత్వమస్యాది లక్ష్యం, It gives the permanent ఏకం view. నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం. The one eternal, it has no movement at all. That is immortal and ఈ eternal. మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
Is it really good fortune to have been born a human being? ఇంత మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవటం ఎంత అదృష్టము. Is your good luck to work for your redemption? కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక But we don't realize దీన్ని our fortune. దుర్వినియోగం We are గావించుకుంటున్నాము. misusing human life. దురభ్యాసంలో We ప్రవేశపెడుతున్నాము. get into bad practices. దుర్గుణాలతో We సంచరిస్తున్నాము. have bad qualities. దుర్మార్గులమైపోతున్నాము. And we are wicked. ఇంకా ఆత్మతత్వం మనకి ఎట్లా Then అర్థమవుతుంది? how can you know the spirit of the self? కానే కాదు. It's impossible. నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది. When you give up body attachment, you can know the spirit or the self. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సంజయ్ సాయి చెప్పాడు, లోక సమస్త సుఖినో భవంతు. Sanjay Sahani said, Loka samasta sukhino. అందరూ సుఖంగా ఉండాలి Everybody should be happy. అనగా ఏమిటి? What does it mean? దైవమే సుఖ స్వరూపుడు. God is the embodiment of bliss. ఆ సుఖం అనేటువంటిది అందరి యందు అనుభవించాలి. That bliss should be experienced by everybody. అందరి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వమే సుఖాన్ని పొందాలి. And that love in everyone confers bliss. అప్పుడే మనకి ఎట్టి భేదములు ఉండవు, Then there will be no ఎట్టి difference. కలహములు ఉండవు, No conflict. ఎట్టి యుద్ధములు రావు. No war. ఈనాడు లోకంలో చూస్తుంటే 5,000 సంవత్సరముల కిందట ద్వాపర యుగం, 5,000 years ago, Dwapara age, అది 5,000 సంవత్సరం జరిగినప్పటికీ though 5,000 years passed, 11,000 యుద్ధాలు జరిగినాయి. during this period 11,000 wars took place. ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. Even now wars are taking place. కారణం ఏమిటి? Why? మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం. The differences, the duality, the absence of the ఇది knowledge నాది, of the ఇది self. నీది. This is mine, that's ఇది yours. నువ్వేం కట్టుకొని వచ్చావా తీసుకొని? Have you brought it at the time of birth? వచ్చేసేమనంత చిన్న బట్ట అయినా కట్టుకొని రావు. You are not born with a piece of cloth. నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు. Nor you leave this world నీది leaving the ఏమిటి address. ఉన్నది ఇక్కడ? What is that belongs to you? ఏమిటి నీది? What is that belongs to you? ఉన్నంత వరకే. It's only so long you కళ్ళను live. మూస్తే అన్ని ఎవరవో. The moment you leave, we don't know to whom it belongs. అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత Then why do you అహంకారం? claim as your ఇది own? అజ్ఞానం. Is ignorance. కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము. You have not brought anything, nor would you take anything. తెచ్చేది వచ్చేది పోయేది అంతా పుణ్యము పాపమే. What that you brought, what you carry back, what you sustain is only merit and the sin. పాపం వల్ల మనం వచ్చాం, We are born because of పుణ్యం sin. వల్ల రాకుండా పోవాలి తిరిగి. And because of merit, never be జన్మ born రాహిత్యం కోసం again. మనం ప్రయత్నం చేయాలి. And we should make an effort in this ఆ direction. రాహిత్యం ఎట్లా వస్తుంది? How is it possible? ఒడ్లు ఉన్నాయి, And we have got ఈ paddy. ఒడ్లు పైన పొట్టు ఉన్నంత వరకు So long there is husk. ఎక్కడ వేసినా పునరపి జననం పునరపి మరణం. The paddy with husk would grow, germinate. దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే Then once the husk is removed, పునర్జన్మ నవిద్యతే. it never sprouts up. Impossible. ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవటం చేతనే పునరపి జన్మం పునరపి మరణం. Because of this delusion attachment, the husk, we are born time and again, repeatedly. ఈ పొట్టును తీసివేసేస్తే When once the husk is పునర్జన్మ removed, నవిద్యతే, ఇంకా మనకు జన్మమే లేదు. it has no rebirth. మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే. All spiritual practices are meant for removal of the husk. ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత. Removing the husk is our duty. అది ఏ మానవ ప్రయత్నము. That is the human effort. యత్న ప్రయత్నములు మానవ ధర్మము. It is our should be natural. quality. జయాపజయములు దైవాధీనం. The success or failure are in the hands of God. కనుకనే అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి. If you want to be successful and blissful, you should make every అడగంది effort. అమ్మైనా బువ్వ పెట్టదు. Without asking you, your mother తలుపు won't కొట్టండి, serve. లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు. Nobody would open the door if you don't knock the door. కొట్టాలి, తలుపు తెచ్చాలి, You should knock at the door and అడగాలి, open. భుజించాలి. You should ask and then eat. అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి. You should pray and pray continuously. దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టము. Though God Himself is coming closer to you, you are distancing నిజంగా from Him. ఇంతకంటే పాపం మరొకటి లేదు. There is no other greater sin than this. దైవమే కోరి కోరి వస్తున్నాడు, God Himself desires to be, కానీ మీరు దూరం అయిపోతున్నారు. but you are distancing yourself. ఇది ఏ జన్మాంతర పాపము. It is the worst of the sins accrued because of the past కనుక ఇట్టి life. పాపానికి మీరు గురి కాకండి. Never commit such a sin. పుణ్యాన్ని ప్రార్థించుకోండి, Earn merit. పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి. Have more and more of merit. మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రాండి. Come closer to ఉప God in every సమీపే way. Come closer to God. నచ్చిమని ఉపనిషత్తులు బోధించేది ఇదే. That is the teaching of Upanishads. ఇంకా ఇంతే కాదు, లెమ్మని కూడా ప్రార్థిస్తుంటారు. ఉత్తిష్టత, జాగ్రత్త,
ప్రాప్య వనాన్ని పొందట. The teaching ఒరే of పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్రలో నీవు నిలిగిపోతున్నావు. you are passing through the sleep of ignorance. ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి Get up from the sleep of ప్రజ్ఞానమనేటువంటి ignorance ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు. and watch the sunrise of prajnana, ఆ constantly సూర్యోదయమే integrated నీ యొక్క awareness. బుద్ధి యొక్క ప్రకాశము. And that sunrise, the sunlight, is that of intellect. ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి. That is the teaching of every Upanishad. కానీ ఈ ఉపనిషత్తుల వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు. But no one is following the dicta of Upanishads. దాన్ని పాటించి దాన్ని అనుభవించు, తప్పక నీకు శాంతి కలుగుతుంది. Then once you follow the path of Upanishads, you can be peaceful. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే నహి నహి రక్షతి దుఃఖకరణే పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జగనే జయ రే శయనం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే